అందరూ నమస్కారం అండి. అందరికీ మీకు తెలుసు, నేను చాలా సౌమ్యంగా ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, దాన్ని అభిమానం అంటారో లేదో తెలియదు, నాకైతే మంచి విపరీతమైన దురద. ఆయన అభిమానిగా నేను ఎంత దూరమైనా వెళ్ళటానికి కూడా నేను రెడీగా ఉంటా. ఎందుకంటే ఆయన వివాదాస్పదాల్లో ఉండడు. విజన్ అనేది ఆయన దగ్గర ఉంది. ఆయన ఎమ్మెల్యే అయితే ఆ విజన్ ఏంటో కూడా కనపడుతుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సేవలు ఎలాంటివో కూడా మీకు తెలుసు. ఆయన చేసిన పోరాటాలు కూడా మీకు తెలుసు. ఓకే, దానికైతే మనం ఇబ్బంది పడవలసిన పని లేదు. అలాగే నిన్న ఒకడు కామెంట్ పెట్టాడు, చాలా వల్గర్గా ఉంది. సరే, ఈ యూట్యూబర్లకి ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు అన్నీ ఉంటూనే ఉంటాయి. అవన్నీ తట్టుకోగలం కూడా. నేను ఇది నాకు ఈ ఒక్క దురద తప్పితే నాకు వేరే లేదు. నాకు ఏ యూట్యూబ్ ఛానళ్ళు ఏవి లేవు విడిగా. ఇన్నాళ్ళ నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా కూడాను పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఈ ఎలక్షన్ టైంలో మనం ఏం మాట్లాడినా కూడాను అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సరే, తట్టుకున్నాం. నిన్న ఒకడు పర్రే డాష్ 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 అనే ఒక మాట అన్నాడు. అడిగి చెబుతున్నాను నేను ఈరోజు, ఒరే బాబు, నాకు పవన్ కళ్యాణ్ ఏమీ ఇవ్వడు. నీకు నువ్వు ఎవరి మూలంగా విమర్శించాలనుకున్నావో వాళ్ళు నీకేమి ఇవ్వరు. ఇక్కడ నా అభిమానం ఎంతో నీ అభిమానం అంత. నేను అదే టైపులో మీ అమ్మను కానీ మీ ఇంట్లో వాళ్ళని ఎవరినన్నా తిడితే అసలు నువ్వు ఎంత దూరం ఎంత బాధపడతావో అర్థం చేసుకో. ఒకవేళ ఒకే ఊరు వాళ్ళమైతే కొట్టుకోవాల్సి వచ్చింది కూడా. నేను అలా కొట్టను. నా దగ్గర కోణాలు ఉన్నాయి. ఏ కోణం ఉందో ఆ కోణం ఉపయోగిస్తా. ఓన్లీ మనం ఈ వీడియోలు చేసుకోవడాలు, దీంట్లో కామెంటులు పెట్టుకోవడాలు, ఇవి తప్పితే ఏమీ ఉండవు. అది గుర్తుంచుకో. ఒరే యూజ్లెస్ ఫెలో, నీకే చెప్పేది, పర్రా నీకరా చెప్పేది, విను. మన దురద, మన అభిమానము విమర్శించడం వరకే ఉంటుంది. తప్పుడు విమర్శలకు పనికిరాదురా యూజ్లెస్ ఫెలో. నీచ్ కమిన్. నీ దురద ఉంటే నువ్వు ఇంకా ఏమన్నా మంచిగా విమర్శించు. ఆ విమర్శలకు కూడా నేను సమాధానం చెప్తా. నువ్వు ఇష్టం వచ్చినట్లు పేలుతున్నావురా లఫుట్. ఇది ఒక కోణం మాత్రమే. ఇది 50 ఏళ్ల వయసు ఉన్న నాలాంటి వాడు మాట్లాడే మాటలు. ఇంకా నువ్వు కుర్రోడు అయితే మాత్రం ఇంకో కోణం చెబుతా. 20 to 40 సంవత్సరాల మధ్యలో ఉన్న కోణం, అది వాడదామా? లేకపోతే ఇంకా అంతకన్నా కుర్రోడు అయితే 18 సంవత్సరాల లోపోడు అయితే ఇంకొక కోణం ఉంది, ఆ కోణం వాడదామా? చూడు, నేను దేనికైనా రెడీరా. యూజ్లెస్ ఫెలో, లఫుట్, లోఫర్ నా కొడక. నువ్వు పెద్ద లోఫర్ నా కొడుకు. నువ్వు అమ్మలక్కలు కావాలరా నీకు? లేబర్. ఇంకా ఉన్నాయి రే, ఇంకా ఉన్నాయి. 3 కోణాలు చెప్పా కదా. 3 కోణాల్లో ఏది ఉపయోగిద్దామంటే అది ఉపయోగిద్దాం. నీకు దమ్ముంటే నీ ఫోన్ నెంబర్ పెట్టు, మాట్లాడుకుందాం. ఎంతైనా మాట్లాడుకుందాం. కాదు కూడదు అంటావా? 4వ తారీఖు అయిపోయి కొడక. నా అడ్రస్ చెబుతా, నువ్వు రా. నా కోణం ఏంటనేది చూపిస్తా. లేకపోతే నీ అడ్రస్ చెప్పు, నేను నీ దగ్గరికి వస్తారా. పర్రే నా కొడక. ఎలా ఉందిరా ఒళ్ళు? నీకు అమ్మలో అక్కలు లేరురా? విమర్శలు అంటే అయ్యిరా విమర్శించడం? కడుపుకు అన్నమేరా నువ్వు తినేది? నీ వయసు ఎంతో కానీ ఇక్కడ వయసుతో సంబంధం ఏముందిలే. జ్ఞానం ఉండాలిరా. వాళ్ళెందుకురా నీకు? ఒకవేళ నువ్వు చూపించేటప్పుడు 3 వేలు కనపడుతున్నాయిరా నీ వైపుకి. యూజ్లెస్ ఫెలో. మనం అన్నం తింటున్నావురా రే. నీ దురద ఉంటే నువ్వు కూడా విమర్శించు.
ఆ విమర్శ కూడా హాస్యాస్పదంగా ఉండాలిరా. ఎంతమంది విమర్శించట్లేదురా? నేను ఎవరికన్నా ఇలాంటి కామెంట్లు పెట్టానురా? యూజ్లెస్ ఫెలో. నీ బ్రతుకింతేరా. నీ ఫ్రస్ట్రేషను నాకు అర్థమైందిలే. నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది రోయ్. పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయాడని ఓడించిన వాళ్ళు ఎవరిని బూతులు తెంగల. మనకెందుకురా? మన మన తలరాత ఎలా ఉంటుందో, మన తలరాత ఎలా ఉంటే అలా పనిచేస్తుంది. ఆ ఫెయిత్ ప్రకారంగానే మనం పోతాం, కానీ పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడుకోము. కడుపుకి అన్నం తింటున్నావు, ఇంకేమన్నా తింటున్నావు, అది నువ్వే నిర్ణయించుకో. నేను ఇంత లెంతీ వీడియో నేను ఇంకెప్పుడు పెట్టలేదు ఇంతవరకు. నాకు అసలు అవసరం కూడా లేదు. నా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నేను బూతులు మాట్లాడను. అసలు నేను పిఠాపురం వాడిని కూడా కాదు, తెలుసా? ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తున్నా. నీ నాయకుడు గెలుపు కోసం నువ్వు కృషి చెయ్యి. నీ వంతుగా నువ్వు చెయ్యి. నువ్వు ఏది చేసినా సూపర్గా ఉంటుంది. అంతేగాని బూతులు తిడితే ఉపయోగం వచ్చుదిరా. లఫుట్. ఒరే, నీకేరా చెప్పేది? పర్రి నా కొడక. వింటున్నావుగా? ఏదన్నా ఉంటే నీకు దమ్ముంటే చూసుకో. ఫోన్ నెంబర్ పెట్టు, దమ్ముంటే చూసుకో. అది జరుగుతున్నాయిగా అల్లర్లు, అందుట్లో ఇది కూడా ఒకటి పోద్ది. ఫుల్ జాగ్రత్తగా ఉండు. క్షమించండి మిగతా వాళ్ళందరూ, నేను తప్పుగా మాట్లాడుంటే. చాలా బాధాకరంగా ఉండి నేను మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలాంటి వీడియోలు అయితే నేను చేయను. ఈ టైపు వీడియోలు అయితే అసలు నేను చేయను. నన్ను క్షమించాలి మీరు. ఉంటానండి. నమస్కారం. నన్ను క్షమించండి.